హాయ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మా కాకినాడ జిల్లాలో మా జనసేన పార్టీ తరపున చేస్తున్న ఈ చిన్న మంచి కార్యక్రమానికి మీ వంతు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. నా పేరు కర్రాధన, కాకినాడ దివ్యాంగుల వికలాంగుల ప్రెసిడెంట్ని, రాష్ట్ర మత్స్యకారుల నాయకుడిని, క్రిస్టియన్స్ నాయకుడిని. ఈ వీడియో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మన 4-5 రోజుల క్రితం నాకు బాబు పుట్టారు. మా మిస్సెస్ చాలా వీక్, సన్నం, బ్లడ్ కావాలన్నారు. డబ్బులు ఇచ్చినా సరే బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ ఇచ్చేవారు ఎవరు లేరు. చాలా బాధపడ్డాం. అలాగే మా కాకినాడలో తెలిసిన ఒక వాలంటీర్ అమ్మాయి, గర్భిణీ స్త్రీ రక్తం లేక చనిపోయింది. చాలా చాలా బాధ కలిగింది. మీ అందరికీ నమస్కారం చేస్తున్న ఏంటంటే, మీ అందరిని కాలు పట్టుకుని వేడుకున్నది ఏంటంటే, బ్లడ్ లేక చాలామంది చాలా చోట్ల చనిపోతున్నారు. దయచేసి 6 నెలలకు ఒకసారైనా బ్లడ్ ఇవ్వడం చాలా చాలా మంచిది. కాదు, మీకు తెలిసిన డాక్టర్స్ని అడగండి. 6 నెలలకు ఒకసారైనా బ్లడ్ ఇవ్వాలి. నేను ఇద్దామంటే నేను దివ్యాంగుడిని, వికలాంగుడిని, నా దగ్గర బ్లడ్ ఎవరో తీసుకోరంట. మేము కాకినాడ ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు చిరంజీవి అన్నయ్య పుట్టినరోజున ఆగస్టు 22న చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు, మా కుర్రలందరూ బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుంటే నేను వెళ్తే, నీ దగ్గర తీసుకోకూడదమ్మా, దివ్యాంగులు ఏదైనా జరిగితే మా కేసు వస్తుంది, మేము పోలీసుల చుట్టూ తిరగలేమనేవారు. చాలా బాధ కలిగేది. కానీ మా ఫ్రెండ్స్ అందరిని మాత్రం పంపించేవాడిని. అలాగే 6 నెలలకు ఒకసారైనా బ్లడ్ ఇవ్వాలి. ఇస్తే మనకి చాలా మంచిది. దాంతోపాటు ఒక కుటుంబాన్ని, నిండు గర్భిణీని, ఆపదలో ఉన్న అభాగ్యులకి మనం ప్రాణం పెట్టిన అవుతాం. ఏది తీసుకుని పోము, ఎలాగొచ్చామో అలాగే పోతాం. 4 రోజులు లేటు అంతే, వెనక ముందు తప్ప ఏమి పట్టుకెళ్ళం, ఏమి తీసుకోం. ఎలాగ తల్లి గర్భం నుంచి వచ్చామో అలాగే పోతాం. ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ కప్పెడేస్తున్నారో తెలియదు, ఎక్కడ కాల్ చేస్తున్నారో కూడా తెలియదు. ఆ సంగతి మీ అందరికీ బాగా తెలుసు. దయచేసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ఎవరైనా ఉంటే దయచేసి ఫోన్ చేయండి. లేకపోతే కాకినాడలో ఉంటే సాధ్యమైనంత వరకు రావడానికి ట్రై చేస్తాం. ఒకవేళ రావడానికి కుదరకపోతే మీ అడ్రస్ ఇస్తాం, ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ చేయండి. దయచేసి సహకరించండి. అలాగే చాలా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి చాలా చోట్ల మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి, అవి బయట పాడేస్తున్నారు. లేని వాళ్ళకి పెడితే కొంచెం వాళ్ళకి ఒక పూట అయినా ఆకలిని తీరుస్తారు. నేను ఇటువంటి కార్యక్రమం ముందు చాలామంది చేసేవారు. చాలామంది నాకు ఫోన్ చేసేవారు. ఆ భోజనం పట్టుకెళ్ళి ప్యాకింగ్ చేసి కాకినాడలో అక్కడ దేవాలయం దగ్గర, గుడుల దగ్గర, చర్చిల దగ్గర, రోడ్ల మీద ప్యాక్ చేసి ఇచ్చేవాడిని. ఇప్పుడు కూడా చేస్తాను. దయచేసి మీ ఆహార పదార్థాలు ఏమైనా మిగిలిపోతే శుభకార్యాలకు మాకు ఫోన్ చేయండి, లేదా దయచేసి పంపించండి. లేని వాళ్ళకి మేము ప్యాకింగ్ చేసి ఇస్తాం. ఇది ఈ వీడియో పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు అండ్ ఉప ముఖ్యమంత్రి సేవా సంస్థ కాకినాడ. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ, అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారి సేవా సంస్థ కాకినాడ. దయచేసి సహకరించండి. రేపు పొద్దున అదే అవసరం మనకు వస్తుంది, మర్చిపోవద్దు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మన కాకినాడ, మన ప్రజలు. మీ ఆదినారాయణ.